సర్వే నంబర్ 216, 231, 232లలో 4.79 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ ఎల్ రాజు రోడ్ మిట్టల్ బిల్డింగ్ స్టోర్ క్వారీకి అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ క్వారీకి ఆనుకొని ఉన్న రాజన్నపేట గదబపాలెం గ్రామంలో దాదాపు 300 మంది పీవీటీజీ గదబ భగత దళితులు ఇతర పేదలు నివసిస్తున్నారు. బ్లాస్టింగ్ చేసినప్పుడు 40 ఇండ్లు బీటలు వారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే భారీ శబ్దానికి చిన్న పిల్లలు గుండెలు అదిరిపోయి భయపడుతున్నారని వాపోతున్నారు. మాకు ఇది పెద్ద ప్రమాదం వచ్చి పడ్డది పోని దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగుళ్ళు వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎంఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఐ గారు వచ్చినారు, ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి చూశారు. కానీ ఇవాళ వరకే మాకు ఆ వచ్చి పాపానికి ఆ రిపోర్ట్లు మాకు అందచేయలేదు. అవి అందచేయమని తక్షణమే వాళ్ళు ప్రార్థిస్తున్నాము. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్నపేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయి క్వారీ అనేది 650 మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు. వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక 40 ఇల్లుల వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మధ్యకాలంలో నల్లరాయి క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి, అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాదు, గుండాలతో అనేక మంది చనిపోతున్నారు. రెండోది నీళ్ళు కూడా బోరుబావులు కూడా ఇబ్బంది అయింది. రెండోది రామాలయం కూడా పోయింది. ఇవన్నీ పోయిన దాని మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ఫలితంగా రోలుగొండ ఎంఆర్ఓ గారు, ఆర్ఈ గారు, విఆర్ఓ గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు. కానీ ఆ సర్టిఫికేట్ కాపీ ఇప్పుడు వచ్చి రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది. అందుకని తక్షణమే రోలుగొండ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని, అలాగే మైనింగ్ బాంబ్ బ్లాస్టింగ్ అటువంటి విముక్తి కల్పించాలని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బ్లాస్టింగ్ నుండి మా రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి. మహాత్మా గాంధీ నల్లరాయి క్వారీల నుండి మా బాంబ్ బ్లాస్టింగ్ కాపాడాలి. రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి. మహాత్మా గాంధీ నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ మా గ్రామాన్ని కాపాడాలి. ఎంఆర్ఆర్ గారు మా గ్రామాన్ని చూశారు, వెంటనే రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి. ఎంఆర్ఆర్ గారు మా బాంబ్ బ్లాస్టింగ్ గ్రామాన్ని పరిశీలన చేశారు, రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి. మహాత్మా గాంధీ మా నల్లరాయి క్వారీల నుండి మా గ్రామానికి విముక్తి కల్పించాలి. నల్లరాయి క్వారీల నుండి రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి. మహాత్మా గాంధీ మా నల్లరాయి క్వారీ నుండి మా గ్రామాన్ని కాపాడాలి.